వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా మంది నిన్న లైవ్ చేస్తే ఎవరు కమెంట్స్ పెట్టారు ఏంటంటే అసలు నీ ఛానల్ పోయిందేమో అనుకున్నాం గౌతమి, అసలు కనపడలేదు అని. యూట్యూబ్ మొత్తానికి నన్ను అసలు ఇగ్నోర్ చేసేసింది. కాబట్టి మీరన్నా గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పుడు చూస్తూ ఉండండి అబ్బా. అండ్ అందులోనూ ఈ మధ్య ఎవ్రీ ఆల్టర్నేట్ డే పెడుతున్నా March 1 నుంచి. సో కొంచెం చూస్తామండి. అండ్ ఇవాళ వీడియోకి వచ్చి చాలా మంది షుగర్ క్రేవింగ్తో డైట్లో అబ్బా స్వీట్లు తినాలనిపిస్తుంది, ఏం తిందాం. నైట్ అయితే డిన్నర్ తర్వాత చాలా మందికి స్వీట్ తింటాం అలవాటు. లంచ్ తర్వాత కానీ చిన్న ముక్క లేదా ఇంత బెల్లం ముక్క అయినా నోట్లో వేసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం అండ్ వాళ్ళతో పాటు అందరి కోసం హెల్దీ రెండు సమ్మర్ స్పెషల్ అనమాట. అంటే చల్లగా కూడా తినొచ్చు. రెండు సూపర్ స్వీట్లు అయితే చేశాను. ఎంత బాగున్నాయో తెలుసా. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను, మీకు చూపిస్తూ తిందామని. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇది ఎంత క్రీమీగా ఉన్నాయో చూడండి, పాల తాలూకలో పాములాగా. చెప్తూ ఊరిచ్చేస్తున్నా, అందుకే లేట్ చేయకుండా ఇవేంటో చూసేయండి. రెండు స్వీట్స్ మిల్క్ రిలేటెడే, కాకపోతే మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్. నార్మల్ మిల్క్ ఆర్ కోకోనట్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ ఆర్ సోయా మిల్క్ అనేది మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యంని ఒక 1 hour నానబెట్టి తర్వాత కొంచెం ఏదైనా ఒక జల్లెడ్ లాంటిది స్ట్రైనర్ లాంటి దాంట్లో వేసేసి కొంచెం రన్నింగ్ వాటర్తో వాష్ చేస్తే ఎక్స్ట్రా స్టార్చ్ ఏమైనా వాటి మీద ఉంటే ఆ పొడిగా ఉన్న స్టార్చ్ అంతా పోయి జస్ట్ ఆ సగ్గుబియ్యం గింజ ఉంటుంది అనమాట. సో అట్లా వాష్ చేసుకోండి, ఎక్స్ట్రా స్టార్చ్ అనేది పోతుంది. సో ఇప్పుడైతే ఒక థిక్ బాటమ్ ప్యాన్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. దాంట్లో నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు పెద్ద స్పూన్లతో 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టుకొని అలా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను అనమాట. వాటిని వేసుకోండి. అండ్ పక్కన ఇంకొక గిన్నెలో ఒక 10 నుంచి 12 గింజలు తీసేసిన ఖర్జూర పళ్ళు వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని అవి కూడా ఒక 1/2 గంట నానబెట్టండి. ఇవి ఉడికేలోపు అవి నానతాయి అన్నమాట. సో ఇవి సగ్గుబియ్యం వచ్చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు. ఎలా అంటే ట్రాన్స్పరెంట్గా అవి మనకు కనిపించేస్తాయి ఉడికినట్టు. అండ్ 1 hour నానబెట్టుకున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదనమాట, ఈజీగానే ఉడుకుతాయి. ఉడకబెట్టుకోండి. పెట్టి ఈలోగా ఒక 1/2 చిప్ప కొబ్బరి, నేనైతే కోకోనట్ మిల్క్ వాడాను ఒక స్వీట్కి, ఒక స్వీట్ కోసం నార్మల్ మిల్క్ వాడాను. కాకపోతే చెప్పాను కదా మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్. నార్మల్ మిల్క్ కనుక వాడితే ఫ్యాట్లెస్ మిల్క్ ప్రిఫర్ చేయండి. సో ఒక 1/2 చిప్ప కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కోకోనట్ మిల్క్ ఫ్రెష్ తీయటి కొబ్బరి పాలు అనేది తీసుకున్నాను. ఈ పర్టికులర్ స్వీట్లో బాగా పండిన బనానా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బనానాలో కూడా పొడవుగా ఉన్న బనానాలు ఉంటాయి కదా, గ్రీన్ కలర్ స్కిన్ ఉన్నవి ఉంటాయి, ఎల్లో స్కిన్ ఉన్నవి ఉంటాయి. కొన్ని పండినా కూడా గ్రీన్ కలర్ స్కిన్నే ఉండే, తోలు గ్రీన్గా ఉండే బనానాస్ ఉన్నాయి. అవి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆ బనానాకి. అది ఆ లాంగ్ బనానాస్ వేసుకోండి, వాటి ఆ బనానా వాసన చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో 1/2 చిప్ప కొబ్బరి ఏదైతే ఉందో అది మంచిగా గ్రైండ్ చేసేసుకొని చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్నా. ఒకసారి తీసుకున్నాక మళ్ళీ జార్లో వేసేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మంచిగా కోకోనట్ మిల్క్ అనేది అయితే ఎక్స్ట్రాక్ట్ అయింది. అలా మిల్క్ తీసుకున్నా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అప్పటికే మళ్ళీ ఒకసారి వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ తీసిన కొబ్బరి పాలు ఏదైతే ఉందో అవి పోసేసాను అనమాట. ఇదే కదా చెప్పాను కదా, మీ ఇష్టం. మీ దగ్గర ఇది తీసుకునే అవైలబిలిటీ లేకపోతే నార్మల్ ప్లెయిన్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్ ప్రిఫర్ చేయండి. సో ఆ మిల్క్ కూడా వేసి జస్ట్ ఒక బాయిల్ రావాలి అంతే. తర్వాత అది ఆ బాయిలింగ్ వచ్చేలోపు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఆ ఖర్జూరాలు విత్ అవి నానబెట్టిన నీళ్లతో పాటు, ఆ నీళ్ళే వేసేసుకోండి, వేరే నీళ్ళేం అవసరం లేదు. ఆ నీళ్లతో పాటు వాటిని మంచి ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని మనకి ఇది స్వీట్నర్ అనమాట. మనం ఇందులో వేరే స్వీట్ ఏమీ వేయట్లేదు, ఈ డేట్ పేస్ట్ మాత్రమే వేసుకుంటున్నాం, ఖర్జూరం పేస్ట్. చాలా బాగుంటుంది, చాలా మంచి మైల్డ్ ఫ్లేవర్, చాలా లైట్గా ఉంటుంది. మనం
తీయగా తిన్నట్టు అనిపిస్తుంది, కానీ పొట్టకి స్వీట్ తిన్నాము అన్న హెవీనెస్ ఉండదు. ఎందుకంటే ఇందులో మనం వేరే షుగర్ ఏమి వేయట్లేదు, ఖర్జూర పళ్ళు మాత్రమే వేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ వచ్చేసి ఒక 4 కప్పులు క్వాంటిటీ వస్తుంది. సో మనం ముగ్గురు అలా తినొచ్చు. ఒక్కొక్కళ్ళు 1.5 కప్ షేర్ చేసుకున్నా కూడా అరౌండ్ 3 పీపుల్కి సరిపోతుంది. సో అదంతా ఒక్కళ్ళమే కూడా తినము. సో ఆ డేట్ పేస్ట్ కూడా వేసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ అలా తిప్పి కట్టేసేయండి అంతే. చూడండి ఎంత ఒక సెమీ సాలిడ్ అనమాట, మరీ లూజ్గా లేదు అలా అని చెప్పి మరీ చిక్కగా లేకుండా ఒక మంచి ఖర్జూరం వేయడం వల్ల ఆ కలర్ మంచి కలర్ వచ్చి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో ఏ విధమైన ఇలాచీ పౌడర్ అవి అయితే నేను ఏం వేయలేదు, ఎందుకంటే ఇలాచీ పౌడర్ ఏం వేసినా కూడా ఖర్జూరం ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది మళ్ళీ అని చెప్పి. ఇది మీరు వేడివేడిగా అయినా తినొచ్చు, లేదా కాస్త చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కొంచెం గట్టి పడుతుంది, అలా కూడా తినొచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది. చెప్పాను కదబ్బా, ఎండాకాలం అయితే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, చలికాలము వర్షాకాలం అయితే వేడివేడిగా తినొచ్చు. ఎంత లైట్గా మైల్డ్గా అసలు చాలా కడుపుకి చాలా హాయిగా అనిపించింది. స్వీట్ తిన్నాము అన్న హ్యాపీనెస్, స్వీట్ తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్, ఎక్కడ వెయిట్ గెయిన్ అవుతాము అనే భయం ఉండదు, హ్యాపీగా తినేయచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను డెఫినెట్గా బాగుంది అనుకున్నాకే మీకు చూపిస్తాను. అండ్ ఇదైతే నేను మామూలుగా ఐడియాతో చేసిందే అనమాట. ఓకే ఇట్లా చేసుకుందాము. ఒకసారి అయితే కర్బూజా పేస్ట్ కూడా వేసాను అనమాట. ఇందులో మీరు బనానా కూడా పీసెస్ కట్ చేసి వేసుకోవచ్చు, బాగా పండిన కర్బూజా కూడా వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు. సో ఎలా చేసినా కూడా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఏం వేయలే, ప్లెయిన్గా తిన్నా అంతే. ఈ స్వీట్ అయితే రెడీ. అండ్ ఇంకొక నెక్స్ట్ స్వీట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్, మన ట్రెడిషనల్ పాల తాలూకల్లాగా, కాకపోతే అది మనం కొంచెం హెల్తీ వేలో. దీనికోసం నేను తడి బియ్యం అంటే బియ్యం ఒక రోజు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకొని తడి బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పిండి వచ్చేసరికి దీనికనే కాదు, మనం తెపాల చెక్కలు వండుకున్నా ఇంకోటి ఏదో వండుకున్నా పిండి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి, ఎందుకంటే తడి బియ్యం పిండి తొందరగా పులుస్తుంది. సో తొందరగా వాడేయాలి. సో నేను ఇంట్లో తెపాల చెక్కలు చేద్దాంలే అన్నట్టుగా లైక్ సర్వపిండి అంటారు చూసారా, అట్లా ఏదన్నా వేరేగా సొరకాయ తురుము అవన్నీ వేసి ఒక స్నాక్ లాగా చేద్దాంలే అని చెప్పి పిండి కొంచెం ఎక్కువ తయారు చేసుకున్నాను. ఆ మిగిలిన రవ్వ మొత్తం గ్రైండ్ చేయాలి, కొద్దిగా రవ్వ ఉంచాను. ఆ రవ్వ తర్వాత దోశ పిండికో దేనికన్నా వాడొచ్చులే అని చెప్పి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇప్పుడైతే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మనం గ్రైండ్ చేసుకున్న వరిపిండి తీసుకున్నాను. ఒక క్యారెట్, ఒక పావు బీట్రూట్ అబ్బా అంతే, అది మొత్తం కూడా పట్టలేదు, వాటిని చిక్కటి జ్యూస్ తీసుకున్నా. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా టేస్ట్ కోసం మరీ చప్పగా లేకుండా కొద్దిగా బెల్లం పొడి వేసుకున్నాను. అలాగే అది వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న క్యారెట్ జ్యూస్ కొద్దిగా వేసి కలుపుకోండి. ఒకేసారి మొత్తం వేస్తే మళ్ళీ లూజ్గా అయిపోతుంది. కొద్దిగా వేసుకొని కలుపుకోండి, మామూలు మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు. తడిపిండి కదా ఎక్కువ నీళ్లు పట్టవు, అదే పొడిపిండి అనుకోండి వరిపిండి చాలా ఎక్కువ నీళ్లు తీసుకుంటుంది. తడిపిండికి కొద్దిగా నీళ్లు పోసినా కూడా లూజ్ అయిపోతుంది. అందుకని చెప్పి జ్యూస్ కొద్దిగా చూసుకొని పోసుకోండి. ఆ మిగిలిన జ్యూస్ ఏం చేశానంటే ఏం లేదు, ఆ మిగిలిన జ్యూస్ 2 కలిపి ఒక గ్లాస్లో పోసేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని తాగేసాను అంతే, మనకి ఏది వేస్ట్ పోదు. సో ఇప్పుడైతే పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్ లాగా, అండ్ పాల తాలికలు చేసుకుంటాం కదా పాములు, చిన్న పాముల్లాగా అలా చేసి పెట్టుకున్నాను అనమాట అంతే. ఈ పిండిని ఎలా అయితే చేసామో ఇదే ప్రాసెస్లో బీట్రూట్తో కూడా ఇప్పుడు చూడండి చిన్న పాముల్లాగా అలా చేసి పెట్టాను. యాక్చువల్లీ ఒకదాని మీద ఒకటి పెట్టొద్దు, ఇది వరిపిండి కదా, గోధుమ పిండి అయితే సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. వరిపిండి అన్న సంగతి మర్చిపోయి అలా పెట్టాను. కాసేపటి తర్వాత బాయిలింగ్ అప్పుడు తీస్తుంటే ఆ పాములన్నీ విరిగిపోయినాయి అనమాట, మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. సో సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడైతే మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ పిండి తీసుకొని యాజ్ ఇట్ ఈస్ కొద్దిగా బెల్లం పొడి వేసుకొని, ఎలా అయితే మనం క్యారెట్ జ్యూస్తో కలుపుకున్నామో అదే మోడల్లో బీట్రూట్ జ్యూస్తో పిండి కలుపుకున్నాను అనమాట. ఈ స్వీట్ నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ 5 years బ్యాక్ ఛానల్ పెట్టిన కొత్తల్లో చూపించాను. అప్పుడు చాలా అబ్బా ఎంత వెరైటీనో అనుకున్నారు. సేమ్ అదే యాక్చువల్లీ 5 years బ్యాక్ చూపించాను అనమాట. అప్పుడు ఐడియాగా చేశాను, అదే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ కదా, ఇప్పుడైతే మళ్ళీ మంచిగా బాగుంటుంది చేసుకోవడానికి, తినాలనిపించినా కూడా స్వీట్ తిన్నప్పుడు హ్యాపీగా చేసుకొని తినొచ్చు అని. సో సేమ్ మళ్ళీ అలానే చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం డైరెక్ట్గా మిల్క్లో వేసి బాయిల్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా మిల్క్లో వేస్తే ఉడుకుతాయో లేదో, పాములు వేసేస్తే విరిగిపోతాయేమో అనే భయం ఉంటుంది. బట్ అలా ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఏం చేస్తానంటే జస్ట్ 2 minutes 2 నిమిషాల కన్నా ఎక్కువ వేయకూడదు. 2 నిమిషాల కన్నా ఎక్కువ వేస్తే మళ్ళీ మనం మిల్క్లో వేస్తాం కాబట్టి చాలా గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పి జస్ట్ 2 minutes బాయిలింగ్ వాటర్లో
ఇవి వేసి ఉడికించుకోవాలి. 2 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ వద్దు. 2 నుంచి 3 నిమిషాల మధ్యలో తీసేయాలి అంతే. వేసి వేయించుకోండి, ఉడికించుకోండి అంతే. లేదా ఇలా వద్దు అనుకుంటే కింద గిన్నెలో నీళ్లు పోసి పైన ఏదన్నా చిల్లులు హోల్స్ ఉన్న ప్లేట్ లాంటిది పెట్టి ఆవిరి మీద ఉడకబెడతాను చూసారా, అట్లా కూడా అంతే. ఒక 4 నుంచి 5 నిమిషాలు ఆవిరి మీద ఉడకబెట్టండి. ఇలా నీళ్ళల్లో వేస్తే 2 నిమిషాలు, అలా ఏదన్నా పైన గిన్నెలో పెట్టి వేస్తే కనుక ఒక 4 నుంచి 5 నిమిషాలు అలా ఆవిరి మీద ఉడకబెట్టండి. నేనైతే 2 పాములు కలిసిపోయాయి నాకు అనమాట. చెప్పాను కదా, ఒకదాని మీద ఒకటేసారి కలిసిపోయాయి. అందుకని చెప్పి ఏం చేశానంటే 2 పిండ్లు కలిపేసేస్తే అదిగోండి అలా మంచి మార్బుల్ డిజైన్ వచ్చిందనమాట. సో వాటిని చిన్న చిన్న పాముల్లాగా చేసి అందులో వేసాను అనమాట. ఇవి కూడా బాగానే ఉన్నాయిలే, సింగిల్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ అని చెప్పి వేసి జస్ట్ అలా 2 మినిట్స్ నుంచి తీసేసాను. అబ్బా వెంటనే తీసేసి వడకట్టేసా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే మళ్ళీ ఆ నీళ్ళల్లో కూడా ఉంచొద్దు, వెంటనే ఇమ్మీడియట్గా స్ట్రైనర్లో వడకట్టేయండి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇలాంటి వాటితో ఏదన్నా చేసి పెడితే పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు కూడా వెరైటీగా అనిపిస్తుంది, చూడటానికి తినడానికి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడైతే వీటితో మనం హాట్ కూడా చేయొచ్చు. ఇదైతే స్వీట్, కేరళ వాళ్ళు చేస్తారు హాట్. ఆవిరి మీద ఉడకబెట్టి తాలింపు వేసి, తాలింపులో కొబ్బరి పొడి అవన్నీ వేసి, ఆ కొబ్బరి పొడితో ఈ తర్వాత ఈ బాల్స్ మనం తయారు చేసిన ఈ ఉండలు ఏవైతే ఉన్నాయో ఇవి వేసి వాటితో ఒక స్నాక్ ఐటెం లాగా కూడా చేస్తారు వాళ్ళు. అది కూడా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను, చూసి అది చాలా బాగా అనిపించింది, భలే టేస్ట్ వచ్చింది. బట్ నేనైతే ఇప్పుడు అది చూపించట్లేదు కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా. సో ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ మీద నార్మల్ మిల్క్, నేనైతే ఫ్యాట్లెస్ మిల్క్ పెట్టుకున్నాను. చెప్పాను కదా, మీరు ఆల్మండ్ మిల్క్ ఆర్ కోకోనట్ మిల్క్ ఆర్ ఓట్ మిల్క్ ఆర్ సోయా, అది మీ ఇష్టం. ఆ మిల్క్ జస్ట్ అలా పొంగు వస్తున్నప్పుడు ఈ ఉడకబెట్టని వేసేసాను అనమాట. ఇందులో కూడా మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉడకనివ్వద్దు అంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ బాయిల్ అయిపోయినాయి అనుకోండి, అక్కడ ఉడికి ఇక్కడ ఉడికి చాలా గట్టిగా అయిపోతాయి. అంటే గట్టిగా అంటే ఇన్ ద సెన్స్ రబ్బరీగా అయిపోతాయి, నవ్వులుతుంటే సాగుతూ ఉంటాయి. అలా కాకుండా స్మూత్గా ఉండాలంటే ప్రాపర్గా టైంలో తీసేయాలి. సో ఇప్పుడైతే నేను ఒక 1-2 మినిట్స్ ఇందులో బాయిల్ చేసుకున్నాను అంతే, అంతకన్నా ఎక్కువ టైం కూడా ఉంచలేదు. దాంట్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన యాలుక పొడి వేసుకున్నాను. అలాగే అదొకసారి వేసుకొని కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో నేను ఈ బాల్స్ తయారు చేసేటప్పుడు కొద్దిగా పిండి, ఆ తడి పిండి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి ప్యూరీ లాగా చేసి పోస్తే మరీ లూజ్గా లేకుండా కొంచెం ఆ లిక్విడ్ కూడా చిక్కగా వస్తుంది అనమాట అది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ బాయిల్ అవనివ్వలేదు. ఆ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి అలా చిక్కగా కలుపుకున్నాను అనమాట. ఇవన్నీ రెడీ అయ్యేలోపు తీపి, మనకి స్వీట్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి చూసుకొని కొద్దిగా బెల్లం తీసుకొని కొద్దిగా తడవడానికి నీళ్లు పోసేసి పక్కన స్టవ్ మీద పెట్టుకుంటే పాకం రెడీ అయిపోతుంది. బెల్లం కొనుక్కునేటప్పుడైతే ఒకే టిప్ అబ్బా, రంగు వేసిన బెల్లం అంటే బాగా చూడటానికి ఎల్లోయిష్గా మంచి గోల్డ్ కలర్లో ఉన్న బెల్లం తీసుకోవద్దు. అదేంటంటే ఆ బెల్లం ముడి బెల్లాన్ని ప్రాసెస్ చేసి సాల్ట్స్ కలిపటం వల్ల ఆ బ్లీచింగ్ సాల్ట్స్, కాల్షియం కార్బోనేట్ మరి వేస్తారంట. ఆ సాల్ట్స్ అన్నీ కలిపిన తర్వాత ఆ మంచి కలర్ అట్లా వస్తుంది. అందుకనే ఆ బెల్లంతో ఏ స్వీట్స్ చేసినా మనం పాలల్లో వేయగానే పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి, అందులో ఆ సాల్ట్స్ ఉండటం వల్ల. అదే ప్యూర్ బెల్లం, అరిసెల బెల్లం అని అడగండి షాప్స్లో, ఒక మంచి అచ్చులాగా ఉంటుంది, కుందుల్లాగా ఉండదు, అచ్చులాగా ఉంటుంది. ఆ అచ్చు గట్టిగా ఉంటుంది, అసలు ఎంత స్వీట్ ఉంటుందో. నార్మల్ బెల్లం ఒక కుందు పట్టే దగ్గర ఈ అచ్చు అందులో హాఫ్ క్వాంటిటీనే సరిపోతుంది. అరిసెల బెల్లం అని అడిగితే ఇస్తారు, మాకైతే తెనాల్లో దొరుకుతుంది, నేను మా అమ్మతో తెప్పించుకుంటాను అనమాట. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఆ బెల్లం పాకం వేస్తే. మనకి పాలు కూడా విరగవు అందులో, ఎందుకంటే అసలు ఏ విధమైన ప్రాసెసింగ్ ఉండదు, అంతే. అలా వేసి కలుపుకొని హ్యాపీగా వేడిగా కానీ లేదా చల్లగా కానీ ఎంజాయ్ చేయండి. ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.